కుక్కడువా కుక్క కుక్క సుట్టీరా అవా గా లేబర్ కాలనీ పాండుగాడు వచ్చిండు గాని కాలనీలా రోడ్లు కావాలంట కాంట్రాక్ట్ పి గానికే కావాలంట పోయిన ఎలక్షన్ లో గాని కాలనీల 100 మెజారిటీకి ఎట్లా తక్కువైందంట ఈసారి 1000 మెజారిటీ తెప్పించే బాధ్యత నాదన్నా రోడ్లు కూడా అప్పుడు వేసుకుందాం బో ఏందిరా యాదగిరి నీళ్ళు లేందిరా నా మీదనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు అన్నాయుడు ఎరా గాడు నా పోరాడని తెలవదా ఇంటి మీదకి వచ్చి ఆడమ్మగ తేడా లేకుండా రౌడీజం చేస్తుండనా చేస్తాడవయ్యా గాడు రౌడీజం చేసినా మానభంగాలు చేసినా మర్డర్లు చేసినా నాకు ఓటేసిండు నా మనిషిని కాపాడుకోవాలి గదిరానంటే నా మీదనే కంప్లైంట్ చేస్తావురా కదరా అన్న ఊకో అన్న వీడి గురించి తెలియదు కంప్లైంట్ చేస్తా యాదగిరి నేను చెప్తున్నా కదా నీకేం తెలియదు వీడు మస్తు ఓవర్ యాక్షన్ చేస్తుండీడు దేవుడు నా మనిషి అయినా సరే నన్ను డామినేట్ చేస్తే Oh my God. Hi. Hi. Happy birthday. Sorry wait, traffic jam వల్ల లేట్ అయింది. కేక్ కట్ చేయి. ఏయ్ శేఖర్ ఎవడ్రా ఎందుకో ఎవరా నువ్వు వట్రా వట్రా
ఎక్కడ లాండ్ ఆర్డర్ బ్రేక్ చేసింది చెప్పండి. చిట్టిక్కల్లో మూసేస్తా. ఎర్రి మొహాలు వేసుకుని చూస్తారేంట్రా? ఆడెవరో చెప్తారా? మొత్తాన్ని లోపలేయమంటారా? చెప్పండి. ఏంటి ఎవరు చెప్పరేంటి? కొంపదీసి నువ్వు చెప్తావే ఏంటి? మనకెందుకే? మాట్లాడరేంట్రా? ఎవడ్రా వాడు? చెప్పా. నేను చెప్తాను సార్. హెల్దీగా ఉన్న అట్మాస్ఫియర్ ని డిస్టర్బ్ చేసింది ఇతనే సార్. ఏం చూస్తున్నా? హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని పిచ్చి వాళ్ళ వచ్చి కొడతావా? సార్ నా మాటే మీకు తిరుగులేని ఎఫ్ఐఆర్. ఇమీడియట్ గా ఇతన్ని అరెస్ట్ చేయండి సార్. విట్నెస్ ఉన్న అరెస్ట్ చేయకపోవడానికి నేనేం ఫిట్నెస్ లేని సిఐని కాదు. పదమ్మ స్టేషన్కి. శబాష్ సునంద, శబాష్. యు గ్రేట్ సునంద. ఓహ్ థాంక్యూ. ఏంటి నువ్వు పెద్ద బెనజర్ బుట్టో అనుకుంటున్నావా? బుట్టో కాదు తట్టో కాదు, సునంద ద పవర్ఫుల్ లేడీ. వాడెవడో పెద్ద గూండా అయింటాడు, అందుకే ఎవరు నోరు మెదపలేదు. నువ్వు అనవసరంగా వాడి జోలికి వెళ్ళావు. అయితే ఏంటి? అయితే ఏంటా, రేపు మాప వాడు బెయిల్ మీద బయటకు వస్తే వాడు మూర్ఖుడు అనుకో, పెద్ద బండరాయి తీసుకొచ్చి తొండని కొట్టినట్టు నీ తల మీద కొట్టి చంపేస్తాడు. అవునా? పెద్ద రౌడీ అనుకో, కత్తి తీసుకొచ్చి కస పుడిచేస్తాడు. నిజంగా? ఇవన్నీ కాదనుకో, వాడు మగాడు కాబట్టి లిప్ టు లిప్ కిస్ అన్న ఇస్తాడు. రోజు టీవీలో పేపర్లో చూడట్లేదు? అరే రే బాత్రూమ్ లో బల్లిని చూసి భయపడేదానివి, నీకెందుకు ఇంత బిల్డప్? అదే నా వీక్నెస్. ఎంత కంట్రోల్ చేసుకున్నా కుదరడం లేదు. అన్యాయం జరిగినట్టు కనిపిస్తే చాలు ఎమోషనల్ అయిపోతాను. ఇప్పుడు చూడు, నా ప్రాణం మీదకి వచ్చింది. ఇప్పుడు ఎలాగో వాడి కంట పడకుండా జాగ్రత్త పడవే. అంతకు మించేం చేయాలి? నువ్వు పెట్టుకున్నది ఎవరితోనో తెలుసా? ఎస్పీ గారి కొడుకు గారితో, ఆయన ఫ్రెండ్స్ గారులతో. వాడేం చేశాడో తెలుసా? ఫ్రెండ్ గా అయితే దీనికి ఓకే అంట, లవ్వర్ గా కాదంట. దీని అంతు చూడాలి. అమ్మాయి ఎలా చెప్పలేదని చంపుతా అన్నాడు. చంపలేదుగా. నువ్వు కూడా కొడతాను అనాలి, కొట్టకూడదుగా. ఈలోగా వాడు అమ్మాయిని చంపేస్తే మేం చూసుకుంటాం. ఏం సార్ మీరు చూసేది? చంపుంటే అమ్మాయి ప్రాణం మీరు తిరిగి తీసుకురాగలరా? ఏంటమ్మా నోరు లేస్తుంది? నేను లేస్తే ఏమవుతుందో తెలుసా? నేను ఎంటర్ అయితే ఏమైద్దో తెలుసా? మా అమ్మ బ్యాచ్ని పోలీస్ స్టేషన్ తీసుకొస్తావా? చిన్న మామ బాడీలో వన్ ఆఫ్ ది పార్ట్. ఈ విషయం మామకు తెలిసిపోయింది. మామానా? మామ హర్టెడ్. ఎవరైనా మాజీ మంత్రా? ఏడి? ఎక్కడా? ఇట్స్ మీ మామ. దిస్ ఇస్ మై హార్ట్, దిస్ ఇస్ మై గ్యాంగ్. యూజువల్లీ మామా కామా అంత లేవు, నువ్వు మామా ఏంట్రా? రేయ్ వీణ్ లోపలేంట్రా? విట్నెస్ నేనే. ఎవరిని ఎలా కొట్టాలో మామకు బాగా తెలుసు. సైజులు కరెక్ట్ సరిపోయాయా? దిస్ ఇస్ ఫర్ యూ. ఏరా కామా, పోలీసులకి గోల్డ్ కి రోల్డ్ గోల్డ్ కి తేడా తెలియదురా? బోల్డ్ గా ఉంటే నమ్మేస్తారనుకున్నా. రేయ్ వీడిని A1 ముద్దాయి కింద రాయండి రా. సౌండ్ వచ్చిందంటే విట్నెస్ లేకుండా ఎన్కౌంటర్ చేస్తా. వీడేంటో పేరేంటి? చిన్న. ఏం చేస్తుంటావు? ఏం చేయను. అబ్బో, ఫాదర్ పేరు? లయన్ రాజేంద్ర. లయన్ రాజేంద్ర, ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ లయన్ రాజేంద్ర గారు నీ ఫాదర్? అవును సార్. అట కాదుగానే అసలు పేరు చెప్పు. అసలు పేరేంటి? ఆయనే మా ఫాదర్. ఏంటి ఫిక్స్డా? అవును సార్. విట్నెస్ ఏంటి? విట్నెసా? విట్నెస్ లేదే నమ్మేంత ఫిట్నెస్ లేని సిఐని కాదమ్మా. విట్నెస్ విట్నెస్ ప్రూఫ్. సరే చెప్పేది. ద లయన్ రాజేంద్ర గారి అబ్బాయిని అంటావు, పని పాట లేకుండా తిరుగుతుంటాను అంటావు, అది మమ్మల్ని నమ్మమంటావు. విట్నెస్ అమ్మా, ప్రూఫ్. తప్పదమ్మా, ప్రూఫ్. సార్ సారీ సార్, మీరే కదా ప్రూవ్ చేసుకో అన్నారు. ఈ మాత్రం చేయకుంటే మా వాళ్ళు రారు సార్. తీసుకోండి సార్. దీనికి విట్నెస్ కావాలా?
బాయ్ సార్. రే ఎందుకురా లేనిపోయిన గొడవలన్నీ తెచ్చుకుంటావు? డాడీకి తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది? ఏదైనా పనికొచ్చే పని చేయరా. ఇది కూడా అలాంటిదే. మీ వల్ల రా వాడు అలా చెడిపోతున్నాడు. సైలెంట్. ఎన్నిసార్లు చెప్పాలా డైనింగ్ టేబుల్ దగ్గర సైలెంట్గా ఉండమని? తినడానికి మాత్రమే నోరు తెరవాలి. ఇంకా నయం, దోశలు కూడా సౌండ్ రాకుండా వేయమనలేదు. ఈ ఇంట్లో లయన్ అంటే అందరికి భయం, ఈ టైగర్ గాడికి తప్ప. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఓ సారీ డాడ్. ఉప్మా, దోశ, ఇడ్లీ, పూరి, వడ. ఉప్మా ఓకే. ఆహా, అమ్మ సాంబార్ అంటే సూపర్. గాడ్ గిఫ్టెడ్ హ్యాండ్స్ ఉండగా ఈ స్కూల్లో అవసరమా? సూపర్. కూతుళ్ళ చేతులతో తింటారండి. స్పూన్స్ చూసేయండి. ఎవరెవరో ఫాలో అయితే అటు ఇటు కాకుండా పోతారు. తాతయ్యని ఫాలో అవ్వండి. ఏంట్రా సన్ని, కన్ఫ్యూజ్ అయ్యారా? ఏమక్కర్లేదురా, ఆయన చెప్పిందే కరెక్ట్. ప్రతి మనిషి వాళ్ళ వాళ్ళ తాతల్ని ఫాలో అవ్వాలి. మీరు మీ తాతని ఫాలో అవ్వండి. నేను మా తాతని ఫాలో అవుతున్నాను. ఏమండి, వేడి వేడిగా ఇంకో దోశ. ఏంటి ఏంటి వాడు ఉద్దేశం? ఏ విషయంలో వాడు ఒప్పుకోడు నన్ను? ఇదే మాట వాడిని నేను అడిగానండి. వాడిని మీరు ఏ విషయంలో ఒప్పుకోవట్లేదంట. ఏంటి వాడిని ఒప్పుకునేది? ఏం సాధించాడని? వీళ్ళని చూడు, వీడు ఎంబీఏలో యూనివర్సిటీ ఫస్ట్, డైనమిక్ బిజినెస్ మ్యాన్. అరే ఆడపిల్ల ఎంసెట్లోనే స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసింది, మైక్రోసాఫ్ట్లో జాబ్ చేస్తుంది. అల్లుడు గారు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 ఆడిటర్. అరే చిన్నపిల్లలు వాళ్ళ క్లాసులో వాళ్ళు ఫస్ట్ ర్యాంక్. వాడికి ఏముందని ఏదో పోజ్. అందుకేనమ్మా, అందుకే నాకు మండేది. అందరికీ దేవుడు ఒకేలా బ్రెయిన్ ఇవ్వడు. నాకు ఇచ్చిన బ్రెయిన్ కి చివరికి స్లిప్ టెస్ట్ కూడా ఫెయిల్ అవ్వాలి. కానీ ఆయన ఫెయిల్ అవుతారని కష్టపడి చదివి డిగ్రీ వరకు పాస్ అయ్యాను. అది మెచ్చుకోరే. పెద్ద పాస్ అయ్యేలా 35 మార్కులతోటి మళ్ళీ మాట్లాడుతున్నాడు చూడు. ఏ అవి మార్కులు కావా? మాది కష్టం కాదా? రాష్ట్రంలో 80% స్టూడెంట్స్కి వచ్చేది ఈ మార్కులేనండి. ప్రతి ఒక్కరికి ర్యాంకులు రావు. అసలు నాకు తెలియకడతాను నీ గురించి నువ్వేమనుకుంటున్నారా? వాడిని ఏదైనా ఒక మాట అనిపోతే చాలు అర్జెంట్గా ఎంటర్ అయిపోతావు. కొంచెం ఆగు. వీడికి బిజినెస్ ఉంది, అమ్మాయికి ఉద్యోగం ఉంది, పిల్లలకి చదువులు ఉన్నాయి. అసలు నీకేముందని రా అంత ధైర్యం? ఫ్యూచర్. పిచ్చి సన్నాసి. వాడి మీద వాడికి ఎంత నమ్మకమో అచ్చం ఇలాగే. హాయ్. నా వంకే చూస్తున్నాడే. పోలీసులకు ఫోన్ చేయి. ఏమైందమ్మా? ఏమైందమ్మా? అబ్బే ఏం లేదా, రోజు ఇదే టైంకి ఆంకాలం వల్ల అరుస్తావు, అందరినీ కంగారు పెట్టేస్తావు. అదేమంటే ఏమీ లేదంటావు. రోజు తలకాయ నొప్పైపోయిందమ్మా. అసలు విషయం ఏంటో చెప్పు. ఏం లేదని చెప్పాను కదా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. గర్ల్స్ పదండి. ఏమైంది? అతను లిప్ టు లిప్ కిస్ పెట్టినట్టు కలొచ్చిందే. వచ్చింది, అందుకే అన్ని విషయాలు తలదూర్చకంటాను. ఈ కలైనా నిజం కాకుండా చూసుకో.
మూర్ఖుడు అనుకో పెద్ద బండరాయి తీసుకొచ్చి తొండని కొట్టినట్టు నీ తల మీద కొట్టి చంపేస్తాడు. ఏమైందమ్మా ఏమైంది ఏమైందమ్మా? నా మీద కక్ష కట్టి రాయితో కొట్టి చంపాలని చూస్తున్నాడు. అబ్బా ఎంతసేపు వెయిట్ చేయాలరా, త్వరగా రా. यार ये तलवार को थोड़ा तेज करके ఏ సర్దార్జీ ఎవరన్నా వేసేయాలా? ఇంటికి మామ వచ్చింది, దావత్ జరుగుతుంది, బక్రా కాట్నా హై. కత్తి సూపర్ గా ఉంది. పెద్ద రౌడీ అనుకో కత్తి తీసుకొచ్చి కస కస పొడిచేస్తాడు. భయపడతాననుకున్నావా? కత్తి చిన్నదా పెద్దదా అన్నది కాదు, పొడిచే ధైర్యం ఉందా లేదా అన్నదే ముఖ్యం. ఏంటి నా కళ్ళల్లో కనకదుర్గమ్మ కనిపిస్తోందా, కలకత్తా కాళీ కనిపిస్తోందా? వాళ్ళు దేవతలు కాబట్టి వాళ్ళకి క్షమాగుణం ఉంది, కానీ నేను సునంత ద పవర్ఫుల్ లేడీ. పొడిచేస్తాను. భయపడ్డావా? చూసారా, భయపడితే భయపడుతుంది, భయపడితే భయపడుతుంది సమాజం. చంపేస్తాను. ఎవరినమ్మా చంపుతావు? మిమ్మల్ని కాదు సార్. మరి అతన్నా? కాదు సార్. మరి ఎవరిని చంపుతావు? చేతిలో ఆ కత్తి ఏంటమ్మా? సెక్యూరిటీ సార్. సెక్యూరిటీ నీకు? మరి చంపుతానంటున్నావు? ఆ రోజు పట్టించానని కక్ష కట్టి. సార్ ఎవరో ఎంత జెంటిల్మ్యానో నాకు బాగా తెలుసు. చేతిలో కత్తి, మర్డర్ అటెంప్ట్. లోపలే లేదనుకో ఫిట్నెస్ లేని సిఐ అనుకుంటారు. అదమ్మా సార్ కొంచెం స్క్రూ లూస్ కేసు వదిలేయండి. నేను కూడా తొత్తున బిల్డప్ ఇచ్చాను సార్. మనకు కాబోయే వాళ్ళ మళ్ళీ విట్నెస్ కావాలా? చూసావా అమ్మా సార్ ఎంత జెంటిల్మ్యానో. నిన్ను వదిలేయమంటున్నారు. ఇలాంటి వాళ్ళ మీద కక్షలు పెంచుకోవద్దు. వెళ్ళిపో వెళ్ళిపో, అందరూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి. నేను కూడా వెళ్ళిపోతాను. ఏంటి సునందా, నమ్మచ్చా? మంచోడేనా? మంచోడిలాగానే ఉన్నాడు. అయినా నీ జాగ్రత్తలను ఉండడం బెటర్. ఏంటిది? పుట్టినరోజు కూడా కేక్ తినకూడదా? ఈ రోజే కాదు ఏ రోజు తినకూడదు. ఇంట్లో కంటే మీ ఒంట్లోనే షుగర్ ఎక్కువ ఉంది. విష్ యూ హ్యాపీ బర్త్డే రాజేంద్ర. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఒరే నాకు బ్రాండీ పడదు, ఓన్లీ విస్కీ. మీరు మాత్రం బీర్లతో అడ్జస్ట్ అయిపోండి. ప్రకాష్ నాన్న హ్యాపీ బర్త్డే సార్. చిన్నగాడి సంగతి చూడు, వాడు న్యూస్ క్రియేట్ చేస్తాడు. రేయ్ ఇది లయన్ రాజేంద్ర గారి పార్టీ. ఆయన సాఫ్టే, ఇక్కడ ఉండే డ్రింక్స్ సాఫ్టే. ఎంత కావాలంటే ఎంత తాగు, నేను వెళ్ళి విషయం చెప్పొస్తా. ఏంట్రా చిన్న ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? మీరు ఇంట్లో కూర్చోండి, ఫుడ్ అంతా అరేంజ్ చేసి అక్కడ పంపిస్తా. ఏ ఇక్కడ ఉండకూడదా? నేను కొడుకును కదా. అది కాదురా, నువ్వు ఇక్కడ ఉంటే ఏదో గొడవ చేస్తావని నాన్న భయపడుతున్నారు. నాకు అస్సలు గొడవ చేసే ఉద్దేశమే లేదు, కానీ ఆయన ఫిక్స్ అయ్యాడు కదా. ఇప్పుడు ఏదో చేయకుంటే పాపం ఆయన ఫీల్ అవుతాడు. ఇప్పుడు చూడు. అరే ఎందుకన్నా గాలికి పోయే కంపను వెనకాల తగిలించుకుంటారు. ఆడిని కెలికి వదిలిపెట్టారు కదా, ఇప్పుడు చూపిస్తాడు చూడు. హ్యాపీ బర్త్డే సార్. హలో ఐజీ గారు రండి. హ్యాపీ బర్త్డే టు. హ్యాపీ బర్త్డే డాడీ. ఐజీ గారు ఎంతో వెళ్ళి సారీ చెప్పు. అంకుల్ మీరు ఐజీయా? సిటీలో బాంబులు పెళ్లి హడావిడిగా ఉంటే మీరు డ్యూటీ మానేసి ఇలాంటి బర్త్డే పార్టీకి వస్తారని ఇలా అనుకుంటాను చెప్పండి. ఐఎమ్ సారీ సార్. సార్ ఏంటి అంకుల్, నిజమైన పోలీస్ అయితే ఐఎమ్ యాంగ్రీ సార్ అనాలి గానీ సిల్లీగా సారీ చెప్తారేంటి? అసలు ఆయన ఐజీయేనా? రేయ్ మేము భోజనానికి వెళ్ళొస్తాం, మీరు మాట్లాడుతూ ఉండండి. చేసింది చాలు, ఇంక వెళ్తావా? మీ బర్త్డే గిఫ్ట్ రింగ్ తెచ్చాను, బొట్టనాలు ఇవ్వండి. బొట్టన వెళ్ళి ఉంగరం ఏంట్రా? ఏం చేయండి డాడీ, ఇదేమో అన్నయ్య అమెరికా నుండి తెచ్చింది ఎఫెక్షన్, ఇది మమ్మీది మీది ఎంగేజ్మెంట్ రింగ్ పర్సనల్, ఇది వచ్చేసి లైన్ బిరుదు మీకు ఇచ్చినప్పుడు ప్రెస్టీజియస్, ఇదేమో డాక్టర్ అంకుల్ మీకు ఇచ్చింది స్నేహమేరా జీవితం. ఇక నాకు మిగిలింది ఈ బొట్టన వేలే కదా డాడీ. అరే పట్టట్లేదేంటి? అరే ఈ వైపు పడుతుంది, పట్టట్లేదు. ఒక చేతి వెళ్ళని ఒకేలా ఉండవు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలందరూ కూడా ఒకేలా ఉండరు. ఏమండి మీకు మాట చెప్పాలి. ఐ లవ్ యూ. వాట్? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. ఐ లవ్ యూ. ఈడెవడరా? ఈడైతే మధ్యలో ఎవడన్నా దూరుతానండి, అప్పుడు మీరు నన్ను మిస్ అయిపోతారు. అందగత్త కనిపిస్తే చాలు కాంపిటీషన్ అండి, కాంపిటీషన్. అందుకే ముందుగా ఖర్చు పెద్దామని.
ఇప్పుడు హైదరాబాద్ టు గుంటూరు బస్సులో వెళ్తున్నాం అనుకోండి. ప్లాట్ఫామ్ మీద 200 మంది వెయిటింగ్. అక్కడ ఉంది ఒకటే బస్సు, అందులో 60 సీట్లు. అప్పుడు బస్సు రాగానే ఏం చేస్తామండి? ఆ మాత్రం తెలీదా? ఖర్చు వేస్తామండి. ఎవడు ఖర్చు ముందుగా వేస్తే ఆ సీట్ ఆడవుతుంది. 6 గంటల బస్ జర్నీకే వాళ్ళంత అడ్వాన్స్డ్ గా ఉంటే 100 years మన లైఫ్ జర్నీకి మనం ఇంకెంత అడ్వాన్స్ గా ఉండాలో చెప్పండి. అందుకే టైం వేస్ట్ చేయకుండా ఐ లవ్ యూ చెప్పాను, ఖర్చు వేసాను. Will you shut up? ఓకే ఓకే, మీ కోపం రావడం సహజం, న్యాయం. మీ ప్లేస్ లో నేనున్నా ఇలాగే కోపడేవాడినండి. నా ప్లేస్ లో మీరున్నా నా అలాగే మాట్లాడేవారండి. Are you mad? మీరేమైనా అనుకోండి, నా పేరు జగన్ అలియాస్ చిన్న, మనసు వెన్న. ఆలస్యం వద్దండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి, నిర్ణయం తీసుకోండి. టైం తీసుకోవద్దే. టచ్ లో ఉంటానే. బై. అవసరమా ఈ బ్యూటీ పార్లర్లు, బ్యూటీ టిప్స్ ఇవన్నీ అవసరమా? నా గురించి నీకు అవసరమా? నాకే అవసరం. ఇప్పుడు అడ్డమైన క్రీమ్లు పౌడర్లు రాసుకొని ఫేస్ పాడు చేసుకుంటావు. ఆ తర్వాత నిన్ను భరించాల్సింది నేనే కదా. రాకు, ఇంకెప్పుడు ఇటు రాకు. నన్ను కమెంట్ చేయడానికి వాట్ రైట్ డు యు హావ్ ఆన్ మీ? ఖర్చు వేసాను కదా. గెట్ లాస్ట్. ఏయ్, బైక్ ఎందుకు అడ్డం పెట్టా? ముందు కాళ్ళకి ఏమైనా అడ్డం పెట్టుకో. ఏంటి అడ్రస్? దిస్ ఇస్ ఎ మిడ్డీ. మిడ్డీయా? ఇంత చెడ్డీ నడుము చుట్టుకొని దానికి మిడ్డీ అని టైటిల్ ఒకటి. ఏంటి ఆ లుక్? చక్కగా శారీ కట్టుకోవచ్చుగా. శారీ కాళ్ళ కట్టు. ఇలా అయితే కుర్రాళ్ళ కళ్ళకట్టం పెడతావే. ఇంకోసారి ఇలాంటి పీసు డ్రెస్సులతో బయటికి వెళ్ళావో ఫేస్ పగులుద్ది. ప్రేమతో చెప్తున్నాను. నేను ఏ డ్రెస్ వేసుకుంటే నీకెందుకు? నేను నీకు ఖర్చు వేసిన కాబోయే మొగుడినమ్మా. ఏంటి మిస్టర్ నడు మీద ఆడపిల్ల నడిపిస్తున్నావు? మరెవరు సార్? బాధ్యత గల భారతీయుణ్ణి. అంటే వీళ్ళంతా పాకిస్తాన్ వల్ల. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్ వేసుకున్నావో నా సంగతి తెలుసుగా, జాగ్రత్త. ఏయ్, ఇక్కడ గీత ఎవరు? నేనే. నువ్వా? ఏంటి రాత? లవ్ లెటర్. కోట్ తెలుసు కదా, ఆల్రెడీ అక్కడ ఖర్చు వేసా కదా. నా సైడ్ కన్ఫర్మ్ గా చేస్తుంటే మధ్యలో నీ గోలేంటే? తప్పేంటి? నీ ఫీలింగ్ నాకు ఎలా చెప్పావో తన ఫీలింగ్ నీకు అలాగే చెప్పింది. మనది వేరే డార్లింగ్, మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ ఫేస్ కి ఈ ఫేస్ మ్యాచ్ అవుతుందా? ఆశ చూడు, ఇలాంటి వాళ్ళు చాలా మంది టెంప్ట్ చేస్తున్నారు. నన్ను మిస్ అయ్యావో చాలా లాస్ అవుతావు. నీ మంచిగా చెప్తున్నాను, వెంటనే ఓకే చెప్పేసి. గెట్ లాస్ట్. ఏంటి మొహం పడుతున్నావు? నువ్వేంటో మాకు తెలియదు అనుకున్నావా? ఏం తెలుసు? నువ్వు పెద్ద నీకెలా తెలుసు? ఫేస్ చూసి ఫేట్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, బ్యాక్ చూసి బ్యాక్ గ్రౌండ్ చెప్పేవాళ్ళు నేను లోకల్. నువ్వేం మొహం పడుకు. స్టార్ హోటల్ కావాలా, 5 స్టార్ హోటల్ కావాలా, లాడ్జ్ కావాలా, గెస్ట్ హౌస్ కావాలా, ఫామ్ హౌస్ కావాలా, హౌసే కావాలా? రేట్ గురించి ఏం కంగారు పడుకు. క్యాష్ డౌన్ చేస్తాడు, చెక్ ప్రాబ్లం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావు? ప్లేస్ తీసుకెళ్ళి. ప్లేస్ నేను ఫిక్స్ చేస్తాను. వాట్ ఏ వండర్ఫుల్. ఒక్క డైలాగ్ తో ఎంత దిగిపోయావి. సేమ్ హైట్. ఇదేంటి ఉమెన్స్ హాస్టల్ తీసుకొచ్చావు? బోట్ ఇలాగే ఉంటుంది, లోపల బ్యాక్గ్రౌండ్ మాత్రం వేరేగా ఉంటుంది. కమ్ ఆన్. ఓయమ్మో, పెద్ద ఫ్యాక్టరీ ఉందే. ఏం కళ్యాణి, నువ్వు ఫోన్ చేసి చెప్పినా నేనేనా? బ్యాక్ చూసి బ్యాక్గ్రౌండ్ చెప్పేస్తావుగా, చెప్పు. ఈ ఫ్యాక్టరీ ఓనర్ గుండక్క. 3 years నుంచి. 3 సంవత్సరాల నుంచా? పబ్లిసిటీ లేకుండా, నాకు తెలియకుండా, ఇంక్లూడింగ్ రిసెప్షనిస్ట్. ఇదిగో వీళ్ళు రాజేశ్వరి, పుష్ప, మేరీ, బేగం, హరిత, పూర్ణిమ, జ్యోతి. అందరూ కిందకి రండి. నా హైట్ సరిగ్గా డ్రెస్, వెయిట్, పర్సనాలిటీ. ఇదిగో ఈ రాత్రి నువ్వు రెస్ట్ తీసుకో. వాళ్ళిద్దరికి అవకాశం ఇస్తా. రేపు ఎర్లీ మార్నింగ్ నీకు. అదేలా నువ్వు నాకే కావాలి. నాకు కావాలి. నాకు నువ్వే కావాలి. నాకు నువ్వే కావాలి. నాకు నువ్వే కావాలి. నాకు నువ్వే కావాలి. నువ్వే కావాలి. ఓకే ఓకే ఓకే, అందరినీ సాటిస్ఫై చేసేంత స్టమీనా ఉంది. రేసు గుర్రంలా కనబడుతున్నాను కాదు, ఈ బాడీ అప్ టు బాటమ్ మీదే. కమ్ ఆన్ మై డియర్ గర్ల్స్, కమ్ ఆన్. ఇదేంటి వెపన్స్ తీశారు? మరి కొట్రా, వెనక ముందు చూసుకోకుండా లేవు, కింద పైన చిత్త కొట్టేశారు. అది పో, కాకపోతే ప్రేమగా పో అని చెప్పాలి కానీ హాస్టల్ తీసుకెళ్లి ఉమెన్ హ్యాండ్లింగ్ చెప్తుందా? ఈ జన్మకు బుద్ధి రాదురా నీకు. ఆగండ్రా, మన మామ మీద పడిందంటే మన మీద పడ్డట్టే. నువ్వురా నా అసలు ఫ్రెండ్, వీడు చెత్తనం. మామా హాస్టల్ ఎక్కడా? పర్లేదు కదా మావా? ఏం పర్లేదు అంటే ఒక్కోటి పెద్ద పెద్ద ఫైటర్లు రా.
నేను ఉన్నా కదా, రెచ్చిపో. ఏంటి ఇందాక సింగిల్ గా వచ్చిన నన్ను పట్టుకుని యాంగిల్ మార్చి కొట్టారు కదే. గుట్లప్పికొచ్చి చూడటం కాదే, దమ్ముంటే ఇప్పుడు రండి, ఇప్పుడు రండి చూసుకుందాం. మళ్ళీ ఏంట్రా వచ్చావు? ఆహా, ఉట్టిగానో రాలేదమ్మా, ఉక్కు మనిషితో వచ్చా. పక్క జరగవేని. పెయింట్ రోల్ లీడింగ్ నీదే కదనే. లెగ్గు పెడతావే. మోకాలతో కొట్టింది నువ్వే కదే. వసాయ్, నీకు బావులు మావే లేరే. నీకిప్పుడు చిత్తడి ఉండవే. నన్ను కొట్టేవేంట్రా? కొట్టాలా నరకాలా? ఏంట్రా ఇది? ఏంటిది? దేవాలయం. ఏంటి చెప్పు? దేవాలయం. ఇక్కడ ఎవరుంటారా? దేవతలు. ఎవరు? దేవతలు. అలాంటి దేవాలయానికి వచ్చి దేవతల్ని ఏడిపిస్తావురా? నేనే వీళ్ళందరి ముందు నీకు బుద్ధి చెప్పాలని తీసుకొచ్చాన్రా. అసలు ఆడదంటే ఎవర్రా? ఆడది. అసలు మహిళ అంటే ఎవర్రా? మహిళ. అసలు స్త్రీ అంటే ఎవర్రా? స్త్రీ. అలాంటి ఆడ మహిళా స్త్రీని అవమానిస్తావా? ఇలాంటి వాడిని బట్టలిప్పి కొట్టాలరా. కానీ ఇది ఉమెన్స్ హాస్టల్ కాబట్టి బతికిపోయావు. ఫ్లోలో ఎన్నైనా అంటాను రా, నా ఇష్టం. ఏమండి గుడ్డలుందండి, కత్తుందండి చంపేయడానికి? చంపేస్తానండి, నరికేస్తాను, వదిలిపెట్టను, చంపేస్తాను, పొడి చేస్తాను. ప్లీజ్. చూడరా, ఇలాంటి అమ్మాయిలనారా నువ్వు వేడిపించేది? ఇప్పుడు నేను వదిలేయమనేది కూడా ఒక స్త్రీయేరా. ఓకే, మీరు చెప్పారు కదా, వదిలేశాను. థాంక్స్ అండి. అవును, మీరేంటి ఇక్కడ? నేను ఉండేది హాస్టల్లోనే. అవునా? అప్పటి నుంచి కనిపించలేదే. పైన రూమ్ లో ఉన్నాను. ఇప్పటి వరకు నేను మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. మరి ఇప్పుడు? యువర్ ఎ డాషింగ్ జెంటిల్మన్. థ్యాంక్ యూ అండి, మీరు అదే నమ్మకంతో ఉండండి. నేను ఇలాగే కంటిన్యూ అయిపోతాను. కంటిన్యూ చేస్తావా? ఎక్స్క్యూజ్ మీ. ఓర్చుకోరా, ఊరుకోరా. లాంటి మనిషి మరి 4 దెబ్బలు కింద ఫీల్ అయిపోతావా? అయినా తన్నులు తింటావు, నీ కామనేగా మామ. రే ఆగండి రా, ఏ ఫ్రెండ్స్ రా మీరు? ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేదు. పాపం ఏడుస్తూ ఎంత బాధపడుతున్నాడు చూడండి. మావా సారీ మావా, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం కొట్టకు తప్పలేదురా. నువ్వేం ఫీల్ అవ్వకే. నా బొచ్చి కదా, నా బంగారం కదా, ఇంకెప్పుడు కొట్టాను రా, ప్రామిస్. ఇంకెప్పుడు నన్ను కొట్టినావు అనుకో, నేను కూడా నిన్ను కొడతా. రే ఇంకే నువ్వు మారవేరా. నువ్వే మళ్ళీ లేడీస్ ని గొడవ పెట్టాడా? లేడీస్ అయితే పర్లేదండి, చిన్న పిల్లనా? ఏం చేసావురా? మెల్లో చైన్ లాక్కొని పారిపోతున్నాడండి. ఇంత చీప్ క్యారెక్టరా? అదేముందండి, సిటీలో మ్యాన్ హోల్స్ ముద్దల్ని దొంగలించి ఓల్డ్ సిటీలో అమ్మేస్తున్నాడు. ఎంతో మంది స్కూల్ కి వెళ్లే పిల్లలు, ఆఫీస్ కి వెళ్లే లేడీస్, కాలేజ్ కి వెళ్లే గర్ల్స్ ఆ గుంతల్లో పడి నో నరికేస్తాను, పొడిచేస్తాను. రే కత్తిందా? కత్తేదిరా. మీరు చెప్పారుగా, వదిలేస్తాను. ఇలాంటి వాళ్ళని నరికి చంపేయాలి. కత్తి లేదు కదా, దీంతో పొడిచి చంపేయండి. ఏంటండి అందరూ చూస్తూ ఊరుకుంటున్నారు? ఇన్ని చేస్తున్నవాడు కళ్ళ ముందే ఉంటే ఇంత కూల్గా ఉంటారేంటి? ఇలాంటి రాస్కెల్ని సొసైటీలో బతకనివ్వకూడదు. రారా ఇడియట్. సారీ అండి. పర్లేదండి. అవును, మీరేంటి ఇలా వచ్చారు? బైక్ ట్రబుల్ ఇచ్చింది. బైక్ మీరు కూడా ఇక్కడే కనిపించారు. కొంచెం లైబ్రరీ దగ్గర డ్రాప్ చేస్తారా? ఏంటి ఆలోచిస్తున్నారు? అదే బైక్, అమ్మాయి, రెస్పెక్ట్. ఏ జనరేషన్ లో ఉన్నారు మీరు? అరే మా అమ్మ కూడా ఇదే అంటుందండి, నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన వాడివి కాదురా అని. ఏం చేయను? పర్లేదండి, నేను బస్సులో వెళ్తాను. ఏమండి, మీరు బస్సులో వెళ్తానంటే బాధగా ఉంది. సరే. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? అమ్మాయి అడగగానే బైక్ ఎక్కించుకోవడానికి మొహమాట పడ్డారే, అలా ఎంతమంది మగవాళ్ళు ఉంటారు చెప్పండి? ఆ మాత్రం బిల్డప్ ఇవ్వకుంటే నువ్వు నా బైక్ ఎక్కుతావా ఏంటి? అంతకుముందు పబ్లిక్ లో ఎన్నోసార్లు మిమ్మల్ని బ్యాడ్ ఫెలో అని క్రియేట్ చేశాను.
అయినా మీరు అదేది మనసులో పెట్టుకోలేదు. యు సో నైస్. ఇట్స్ మై మిస్టేక్. ఐమ్ సారీ అండి. ఇట్స్ ఓకే. అయినా నాకు వీక్నెస్ ఉందండి. నా కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరిగితే ఇమ్మీడియట్ గా ఎమోషనల్. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోని ప్రభుత్వం. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోని ప్రభుత్వం. ఆడవాళ్ళ సంక్షేమం కోసం ఎన్ని పాటలు పడుతున్నాం మేము. ఇళ్ల సంధి సల్లా కూకోకుండా ఎండలబడి ఏందమ్మా ఇదే? ఏమన్నా సమస్యనా? ఏం మొహం పెట్టుకుని వచ్చావురా నీ అమ్మ కడుపు మాడ? నువ్వు ఆవేశంలో ఉన్నది. నువ్వు తయారు చేసిన సిగరెట్లు, చుట్టలు, బీడీలు తాగి తాగి కడుపులో పేగులు, లివరు, గుండె మాడి క్యాన్సర్ తో చస్తున్నారా జనాలు? అక్క గది ఎరుకుండే కదా మాకు లైసెన్సులు ఇచ్చి గా బిజినెస్ చేసుకోమని లోన్లు ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసేటిది. గిందులో నా తప్పగిట్లే ఉంది. మీరు టెంటేశ్వరు కదా అని సడన్ గా నేను ఆపినాను అనుకో, ఎంత లాసు. అంటే మీ ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తారా? మంచిగా చెప్పినావమ్మా, కరెక్ట్. కానీ గాళ్లను తాగమని నేను ఎంకరేజ్ చేసినానే, ప్రైజులు స్కీములు పెట్టినానే, ఇష్టం ఉన్నోళ్ళు తాగుతుర్రు. దానికి బజానబడి నన్ను బద్నాం చేస్తారు. సరే చేసింది ఏదో చేసిండ్రు. గింతమంది ఆడోళ్ళు గిట్లా బయట ఇస్తే ఇంట్లో పిల్ల జల్లా ఏం కావాలి? ఇగో పెద్ద ఆయన ఆళ్ళంటే ఆడోళ్ళు. మీరన్నా చెప్పుండ్రి. పోండ్రి పోండ్రి జల్ది పోండ్రి. బెదిరిస్తున్నారా? బెదిరించినానే మా, నేను బెదిరించినానమ్మా, బెదిరించినానే. బెదిరింపు అంటే ఎట్లుంటుందో ఎరకనా? ఏం కొడతావా? సిగరెట్ల శంకర్, సిగరెట్ల శంకర్, బీడీల శంకర్. ఇది బెదిరింపు అంటే మంచిగా చెప్పేస్తారా? ముందు మీ ధర్మ పని చేస్తా. గాని పట్టుకోండి. గప్పుడు బీడీ కట్ట మీద పుర్రె గుర్తు తీయాలి, శవం గుర్తు తీయాలి. తీయకపోతే తాగేటోళ్ళు తగ్గిపోతారు, తగ్గిపోతే జీవనోపాధి పోతుందని లొల్లి చేసింది నువ్వే కదా. గాడేమో బీడీలు చుట్టాలి, గీడేమో బీడీలు బంద్ చేయాలి. ఒక్క మాట మీద ఉండరా మీరు? ఎడబోదరా జీవనోపాధి? కరెంటు బిల్లు లొల్లి కాడ నువ్వే, కల్తీ బియ్యం లొల్లి కాడ నువ్వే, గల్లీ కాడ నువ్వే, నల్ల లొల్లి కాడ నువ్వే. దేనికి? టీవీలకు ఎక్కాలే, పేపర్లకు ఎక్కాలే, అందుకని గేట్లు ఎక్కాలే. ఇంటికి ఏంటి సార్ ఆడమగ తేడా లేకుండా చేయి చేసుకుంటున్నారు? ఆడోళ్ళ ఆళ్ళు సార్ మరదుగా మాట్లాడండి సార్. ఎంతకు మీరెవరు? కెమెరామెన్ రవితో జ్యోతి. కెమెరామెన్ రవితో జ్యోతి పెళ్ళో దనికా? ఏం సార్ మీ దౌర్జన్యాల గురించి అడిగితే మీడియాపై దాడి చేస్తారా? పొట్నీకెవడైతే రాయ్ సూర్యుడితోనే చుట్టెలిగించుకుంటాను రా. ఈ ధర్నాలు ఆపడం ఎంత? శంకర్, బోనాల శంకర్ అన్నా, పార్టీ ఆఫీస్ నుంచి ఫోను. ఏంటయ్యా ఇది? పార్టీ పరువును నడు రోడ్డు మీదకి ఇడుస్తావా? ఆడవాళ్ళు మీరు చేయి చేసుకుంటే వచ్చే ఎలక్షన్ లో ఓట్లలో పడతాయి. దీనివల్ల పార్టీకి ఎంత నష్టమో మీకు తెలుసా? రేపటి నుంచి ప్రతిపక్షం వాళ్ళు, మీడియా వాళ్ళు మీ ఎమ్మెల్యే చేసిన పనికి మీ వివరణ ఏమిటని అడిగితే పార్టీ ప్రెసిడెంట్ గా నేనేం చెప్పాలయ్యా? ఏంటి ఎమ్మెల్యే అయి ఉండి ఇది కూడా అలా ప్రవర్తిస్తావా? నేను ఎమ్మెల్యే దేశానికి సేవ చేస్తానని చెప్పాను రా. బీడీలు చుట్టి సంపాదించిన కోట్ల కోట్ల పైసలన్నీ పార్టీ ఫండ్ గా దబ్బనికి టికెట్ ఇచ్చారా? నేను అడిగాను రా, మీ పైసలు మీకు కావాలి, నా దండాలు నేను చేసుకోవద్దురా. చంపుతా. అది వదిలేయండి. రసోళ్ళు ఎందుకు కొట్టారు? ఓహో, నీకు పేపర్ ఉన్నదని గొంతులేస్తున్నాది. రేయ్, నేనేమో బీడీ వ్యాపారం మానుకోవాలి, నువ్వేమో సిగరెట్ ప్రకటనలో అడ్వర్టైజ్మెంట్లు పెద్ద దాని మీద సిగరెట్ తాకూడదని మంచిగా రాస్తామే. రాస్తావురా? గదేమో గింత గింత అక్షరాలతో రాస్తావు, దాని పక్కన సిగరెట్ ఇంత పొడిగేస్తావు, దాని పక్కన హీరో బొమ్మ గంత పెద్ద చేస్తావు. అది తాగుతున్నా? సిగరెట్ లో తాగుతుందా? చెప్పరా?
మీడియా వాళ్ళని దారుణంగా ఎందుకు కొట్టారు సార్? ఓహో, నీకో టీవీ ఛానల్ ఉందని నరం లేస్తున్నది. ఎలక్ట్రానిక్ మీడియా అంటే మీలా బీడీలు చుట్టుకోవడం కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ. అందుకే గదేదో హీరోయిన్ బాత్రూమ్ లో తానం చేస్తుంటే గాడెవడో లట్టుగాడు పుట్టుగాడు వీడియో తీస్తే ఏం చేయాలరా నువ్వు గాడిని గుండు గీయించి గాడి మీదకి ఎక్కించి బుద్ధి చెప్పాలి. నువ్వేం చేసినావురా? ఏం చేసినావురా? అది చేతులు ఎక్కడ పెట్టుకున్నది, సోప్ ఎక్కడ రాసుకున్నదని మళ్ళీ తిప్పి 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 శంకర్, ఇదంతా పై కమిటీకి చెప్తే పై కమిటీకి చెప్పు, దాని పై కమిటీకి చెప్పు, వాళ్ళకి పడతాయని. నేను అసలే పెంటసుమంటోణ్ణి. నా మీద రాయేసిండ్రనుకో, అది సింధి మొహాల మీద కాదు, నాల్క 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 మీద పడుతుంది. వచ్చిండు మ్యాట్రైజ్ రివర్స్ అయినట్టుంది. పెనిమిటి మజ్జిగ. బావా బావా సీఎం ఫోన్. సేపోయా, ఇదిగో చూడు, నేను ఈ బిజినెస్ లోనే పుట్టి పెరిగిన, బీడీలు చుట్టి కోట్లు సంపాదించిన, సిగరెట్తో ఎస్టేట్లు కొన్నా, సుట్టతో ఈ స్టేట్ లో పాపులర్ అయినా. ఇప్పుడు ఈ దందాలన్నీ బంద్ చేయమంటే కుదరదు. ముందు ఫోన్ పెట్టే. ఏ బామర్దే, గా రఘునాథ్ ఎక్కడున్నాడు కబురు పెట్టాం. గుడ్ మార్నింగ్ సార్. సవ్యంగా ఉందా అక్కడ? నేనే స్వయంగా చూసుకుంటాను సార్. వెరీ గుడ్. వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవ రాకుండా చూడండి. అలాగే సార్. అందరూ అలర్ట్ గా ఉండండి, ఏ ప్రాబ్లం రాకూడదు. నో ప్రాబ్లం సార్, ఐఎమ్ హియర్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎస్పీ గారు. ఓయ్, గుడ్ మార్నింగ్ సార్. ముందు అక్కడ చెప్పావు. మన కారు అటు నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను సార్. నాటకాలు నా దగ్గరొద్దు. ఏంటి సార్ ఇది? నేను సిటీకి వచ్చిన 6 నెలల నుంచి ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు. వీళ్ళిద్దరూ కలుస్తున్నారంటే చాలు, మా డిపార్ట్మెంట్ అంతా ఒకటే టెన్షన్. కలెక్టర్ గారు అయితే మరీను. వీళ్ళిద్దరూ చేసేది ఒకటే వ్యాపారాలు, అదే హెవీ కాంపిటీషన్. ఆ రాజేంద్ర గారు కనీసం రఘునాథ్ గారి వైపు చూడైనా లేదు. అదేనయ్యా రఘునాథ్ కడుపుమంట. పోటీని స్పోర్టివ్గా తీసుకోవడం రాజేంద్ర లక్షణం. పోటీని తట్టుకోలేక తనలో తాను కుమిలిపోతూ మనందరినీ బాధ పెట్టడం ఆ రఘునాథ్ లక్షణం. వాళ్ళిద్దరి మధ్య పోటీ ఏమో కానీ మా డిపార్ట్మెంట్కి తల్ల పోటీ అయిపోయింది. గా టెండర్ దేవుంది, నీకు కావాలంటే దునియా చేస్తా, నాకొక్కడు చెయ్యి. నేను మీకు చేయగలిగేది ఏముంది? ఏం లేదు, నా చుట్ట బీడీ సిగరెట్ దందాలు బంద్ చేయమంటుండ్రు. గదెట్లా కుదురుతుంది? నేను అండ్ల నుంచే పైకి వచ్చిన. మనకు పాలిటిక్స్ కావాలి, దందాలు బి కావాలి. గాళ్ల దృష్టిలో దందాలు బంద్ చేయాలి, మన దృష్టిలో దందాలు జరగాలి. అందుకు నేనేం చేయగలను? నా దందాలన్నీ నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఫ్రంట్ నువ్వు, బ్యాక్ నేను. గప్పుడేం చేస్తుందా ఫ్రంట్ పార్టీ? వీడు వాణ్ణి కదలనీడు, వాడు వీడిని కదలనీడు. వీళ్ళిద్దరూ వేసిన 100కు పైగా టెండర్లు పెండింగ్లో ఉన్నాయి. బయట వాళ్ళకే ఇంత తలపోటుగా ఉంటే వీళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన నాకు గుండెపోటు రావాలి. అయ్యో అవే మాట్లాడినయా? లేకపోతే ఏంటమ్మా వీళ్ళిద్దరూ. రచన, మేము ఇక్కడ మాట్లాడుకుంటున్నావా? టీవీ ఆపు. మీరు మాట్లాడుతుంటే ఆపమని అడిగానా? రై, మేము ఇక్కడ సీరియస్ గా బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం. పెద్ద మాట్లాడుతున్నారులే, వేస్ట్ బిజినెస్ మీరును. ఎంత పొగర్రా నీకు? వేస్ట్ బిజినెస్ ఏపీలో #1 కంపెనీ మన SMT. అది ఎప్పుడో 10 ఏళ్ల కిందటి మాట. ఓసారి కళ్ళు తెరిచి చూడండి, మనం ఎక్కడున్నామో మీకే తెలుస్తుంది. ఒకప్పుడు మనకంటే ఎంతో వెనుకున్న వాళ్ళు మనల్ని దాటి ఎప్పుడో ముందుకెళ్ళిపోయారా. అంటే మనం ముందుకు వెళ్ళట్లేదా? ఆ రఘునాథ్ ని ఎలా ఆపాలన్న ఆలోచనతో మన డెవలప్మెంట్ ఎప్పుడో ఆగిపోయిందిరా. కరెక్ట్ గా చెప్పావు చిన్న, అదే వీళ్ళకి అర్థం కావట్లేదు. ఒరే అన్నయ్య,
బిజినెస్ తో డెవలప్మెంట్ ఉండాలి కానీ ఈగో ఉండకూడదురా. ఆ రఘునాథ్ ఫ్యాక్షనిస్టులతో లింక్ ఉందని మీరు వాళ్ళతో లింక్ పెట్టుకున్నారు. వాడు పోలీసులకి ఆఫీసర్లకి లంచం ఇచ్చాడని మీరు ఇచ్చారు. అంటే మీరు ఎలా బిహేవ్ చేయాలో, ఎలా బిజినెస్ చేయాలో వాడు నేర్పిస్తున్నాడు మీకు. వాడితో కాంపిటీషన్ లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారా? వాడు ఒక ఈడియట్ తో మనకు కాంపిటీషన్ ఏంట్రా? అంటే వాడు ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలా? వాడి వైపు చూసి వాడిని పెద్దాన్ని చేస్తారా? మరి వాడు మన మీద ఎందుకు ఫోకస్ పెట్టాలి? వాడి దృష్టిలో మనం పెద్దవాళ్ళం కాబట్టి. అసలు ఏంట్రా నీ ఉద్దేశం? అసలు శత్రువు ఉన్నవాడు బాగుపడినట్టు ప్రపంచ చరిత్రలోనే లేదు. ఆ రఘునాథ్ కు మనకున్న గొడవల వల్ల మధ్యలో దూరిన మూడో వాడు రాకెట్లా ఎదిగిపోయాడు. ఒక్కసారి మీ ఈగోలు పక్కన పెట్టి ఆ రఘునాథ్ మీరు కలిసి బిజినెస్ చేస్తుండండి. కనుచూపు మేరలో మీకు ఎవ్వరూ పోటీ కనిపించరు. ఏంట్రా నువ్వు చెప్పేది? నేను చెప్పింది కాదురా, నీ చిన్న కొడుకు చెప్పాడు. ఆడు చెప్పాడా? ఆడు నీకు చెప్పడం, నువ్వు నాకు చెప్పడం. పోరా. చిన్నవాడైనా పెద్ద మాట చెప్పాడురా. పెద్ద మనసుతో ఆలోచించకపోతే నువ్వు చిన్నవాడివి అయిపోతావు. ఊరుకోరా. ఆ రఘునాథ్ గారు నన్ను ఎంత విసిగిస్తున్నాడో తెలిసి కూడా వాడితో కాంప్రమైజ్ అంటావేంట్రా? కాంప్రమైజా? వాట్ డు యు మీన్? నేను దేంట్లో తక్కువ? వాడికంటే నేనెప్పుడు ఒక మెట్టు పైనే. ఆ భ్రమలోనే ఎన్నో మెట్లు దిగజారావురా. మళ్ళీ అన్ని మెట్లు ఒక్కసారిగా పైకెక్కే అవకాశం వచ్చింది. ఆలోచించు. నువ్వెన్నైనా చెప్పరా, వాడితో పార్ట్నర్షిప్ అంటే పావుతో ఫ్రెండ్షిప్ చేసినట్టు. సరేరా, నువ్వు అన్నట్లు పార్ట్నర్షిప్లో చీటింగ్లు ఉండొచ్చు, రిలేషన్షిప్లో చీటింగ్లు ఉండవుగా? రిలేషన్షిప్పా? అవునరా. నీకు పెళ్లి కావాల్సిన కూతురుంది, వాడికి పెళ్లి కావాల్సిన కొడుకున్నాడు. ఆలోచించు. సరే, 10 మందికి మంచి చెడు చెప్పేవాడివి. నేను నీకు ఇంతకంటే చెప్పక్కర్లా. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నా. అరే యార్, అతనితో ఏం చెప్పాలనుకున్నావు చెప్పాయి. మమ్మల్ని ఎందుకు టెన్షన్ పడతావు? చిన్న వేసిన ఖర్చీఫ్ ని తీసేద్దాం అనుకుంటున్నాను. ఏంటి దాని డెసిషన్ కి మీరెంత చిందులేస్తున్నారు? హే ఊరుకోవే, అది కర్చీఫ్ తీసేస్తే మేమందరం టవల్ వేద్దామని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. షట్ అప్, చంపేస్తాను. చిన్న వేసిన కర్చీఫ్ తీసేసి తన కౌగిట్లోకి వెళ్ళిపోదామని గట్టిగా డిసైడ్ అయ్యాను. గుడ్, మంచి డెసిషన్. కానీ ఇంత సడన్ గా డిసైడ్ అయ్యావంటే? సడన్ గా కాదే, ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకున్నాను. తనకి చెప్పడానికి కొంచెం హెసిటేషన్ ఫీల్ అయ్యాను, కానీ ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది. ఆహా, సైలెంట్ గా ఉంటూ డీప్ లవ్ లోనే పడ్డావే. నేనేం పడలేదు, తానే పడేశాడు. అలాంటి మంచి లక్షణాలు ఉన్న వాడిని మిస్ చేసుకోకూడదని. ఇంకా ఆలస్యం ఎందుకు, తొందరగా తనతో చెప్పేశాయి. ఏ తనకు ఫోన్ చేసి రేపు బొటానికల్ గార్డెన్ లో కలుస్తానని చెప్పవా? ష్యూర్ ష్యూర్. చిన్న, నీకు గుడ్ న్యూస్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రఘునాథ్, వీళ్ళంతా మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. హలో సార్. హలో, వీళ్ళందరూ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. హలో సార్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనం అందరం ఒక ఫ్యామిలీ. జ్యోతి, ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని చెప్తే నమ్మి మోసపోయాను. ఇప్పుడు నాకు 3 నెల. అయితే చచ్చిపోవాలా? మరేం చేయను. పెళ్లి కాకముందే తల్లినయ్యానని తెలిస్తే 10 మందిలో చులకనవుతాను. వాడిని అడిగితే అందరికి కనిపించేంత కడుపు రాకముందే తీయించుకో అన్నాడు.
బిడ్డని కనిపించాలన్న ఆలోచన ఉంటే నువ్వెవరికి కనిపించవన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇవాళ దుబాయ్ వెళ్తున్నాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. వాడు వెళ్తే కదా రాకపోవడానికి. వాడి బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. వాడు బోనాల శంకర్ కొడుకు. అయితే అయితే ఏంటి? వాడెబ్బ చేతుల మీదుగా నీ పెళ్లి చేయిస్తా. ఇంటికి ఇంకో 1 hour లో ఫ్లైట్. చిన్న, ఈ విషయం ఎవరితో చెప్పొద్దు. ఈ అవమానం నేను భరించలేను. ప్లీజ్. అన్నా ఇదిగో పాస్పోర్ట్ బోర్డింగ్ పాస్. అక్కడికి పోయిన తర్వాత మస్త్ ఎంజాయ్ చేయాలి. ఏమైందిరా అన్నా? బోర్డింగ్ పాస్ అన్నా. చూస్తావుట్రా, పట్టుకోండి మరి. రే రౌండప్ చేయండి రా. రే ఎవడ్రా నువ్వు? అసలు నీకు నాకు సంబంధం ఏంట్రా? కాకి పిల్ల బెల్లం మొక్క ఎత్తుకుపోయినట్టు నా పాస్పోర్ట్ బోర్డింగ్ పాస్ ఎత్తుకొచ్చినావు ఏంట్రా? ఒంటరిగా ఫారెన్కి వెళ్తావేంటి బాబాయ్? జంటగా వెళ్తే ఎంత బాగుంటుంది. నీకు తెలియదు తమ్ముడు, అక్కడ మస్తు మంది జోడీలు ఉంటాయి. 1 గంటలో ఇంకో ఫ్లైట్ ఉంది. నా పాస్పోర్ట్ ఇచ్చారా పిచ్చోడా? చవరుకో. అడ్డమైన వాళ్ళతో జంట కలిస్తే బూచి కలుస్తుందమ్మా. అర్థం కాలేదా? పులిరాజా 4 రోజుల జ్యోతిని పెళ్లి చేసుకుని హ్యాపీగా హనీమూన్కి ఫారెన్ వెళ్దు గానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళు. ఓ నువ్వు దాని తాలూకా. నేనెవరో తెలుసా? బోనాల శంకర్. బోనాల శంకర్ కొడుకుని. వాడి కొడుకు అయితే అందరికి కడుపు ఏమన్నాడా? మర్యాదగా అమ్మాయిని పెళ్లి చేసుకో. నీ బాబుతో నేను మాట్లాడతాను. రే నేను కడుపు చేసిన అమ్మాయిలందరినీ పెళ్లి చేసుకోవాలంటే నాకు 1000 మంది పెళ్ళాలుంటారా? అదే 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 దానికి ఫుల్ స్టాప్ పెడదావనే నిన్ను స్టాప్ చేశాను రా. రేయ్ నాకిప్పుడు కావాల్సింది పాస్పోర్ట్ కాదురా, వీడి ప్రాణాలు. వీడు మిస్ అయితే మీ ప్రాణాలు తీస్తా. నా మీద చేసినావు అంటే బాపు ఊరుకోడు. జ్యోతిని పెళ్లి చేసుకుంటావా లేదా? జ్యోతిని పెళ్లి చేసుకుంటావా లేదా? మీ అమ్మ నాన్న వాళ్ళందరినీ బాపు లేపేస్తాడు. వినోరా, నువ్వు మాటినవరా? ఈ మ్యాటర్ లీక్ అయిందో మీకు ఇదే గతి పడుతుంది. మేడం సునంద ఇప్పుడే ఖాళీ చేసి వెళ్ళింది బాబు. ఏంటి బాబు ఏమైంది? ఏం లేదండి. ఏంటయ్యా నిన్నటి నుంచి ఆ అమ్మాయి కూడా అప్సెట్ మూడ్ లో ఉంది. ఎంత అడిగినా ఎవరికి ఏమీ చెప్పట్లేదు. అసలేమైంది? ఖాళీ చేయడం ఏంటి? ఏంటయ్యా మేమేదో బలవంతంగా ఖాళీ చేయించినట్టు మాట్లాడుతున్నావు? సారీ మేడం, సారీ మేడం.
సునంద అడ్రస్ ఇవ్వరా ప్లీజ్ ప్లీజ్ మేడం ప్లీజ్. ఓకే. ఎవరు కావాలి సార్? సునంద. సునంద ఇక్కడ ఎవరు లేరే? హాస్టల్లో ఇదే అడ్రస్ ఇచ్చారే. మీకెవరో రాంగ్ అడ్రస్ ఇచ్చారు సార్. రాంగ్ అడ్రస్ అన్నారా? నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, కానీ నాకు చెప్పింది ఆ అడ్రస్సే. బేటా ఏమైందిరా బేటా ఏమైంది? ఏంది అయినట్టు అడుగుతాను బాబా. డాక్టర్ సార్ ఫోన్లో చెప్పలే కోమలకు పోయిందని. అరే చూప్, అమెరికా పోవలే, రష్యా పోవలే, జపాన్ పోవలే, జర్మనీ పోవలే, గిట్ల కోమల పోవుడేద్రా బేటా. ఈడి తప్పేముంది బావా, కొట్టినోడు గా రేంజ్ లో కొట్టినోడు మళ్ళా. ఏనా కొండ్రా నిన్ను కొట్టినది? దాడు తెలియాలంటే కీడు కోమలకి వెళ్ళి బయటపడాలి. నా కొడుకల్లారా, నా కొడుకు కోమలకి పోతుంటే గొడ్ల లెక్క గింత 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 బాడీలు వేసుకొని మీరేం చేస్తుంటారా? లేడీస్ లెక్కన గాజులు వేసుకొని డిస్టర్బెన్స్ అవుతుంది సార్. డిస్టర్బెన్సే? కోమలో ఉండేవాడికి డిస్టర్బెన్సా? ప్లీజ్ ప్లీజ్ ఏమైందయ్యా నా బేటాకి? కోమల చెప్తావు కొట్టికి ఎవడైతేంద్రా? గెట్లో పోయిండయ్యా కోమలోకి. సార్ వాట్ ఈస్ దిస్? కోమాల నుంచి ఎలా తీసుకురావాలో మాకు తెలుసు, కానీ కోమాలకు ఎలా వెళ్ళాడో మాకు ఎలా తెలుస్తుంది? దెబ్బ తగిలింది ఒక చోటే గానీ బ్లడ్ మాత్రం నవరంధ్రాల నుంచి కారింది. అదే ఎక్కిస్తున్నాం. సిస్టర్ నీ యవ్వా, ఎదుటోడుతోని బ్లడ్ కక్కించాలి గాని ఈ విండో బ్లడ్ ఆనికి ఎక్కించలేందిరా? బేటా జల్దీగా నువ్వు కళ్ళు తెరిచి నిన్ను కొట్టోడు పేరు చెప్పు, కానీ కళ్ళు పర్మనెంట్ గా మోయిస్తా. వాడి జాతకం ప్రకారం ఇవాళ టైం బ్యాడ్. రేపు నుంచి ఎలా ఉందో చూడు. ఇక నుంచి అయినా తినగా ఉంటాడు లేదు చూద్దాం. ఇంతకీ రేపు ఎలా ఉంది? దశమి బానే ఉందండి. ఏమండి ఒకసారి వాడికి చెప్తే? ఒకసారి ఏంటి 100 సార్లు చెప్పు. అడుగోండి మాటలోనే వచ్చేసాడు. బాబాయ్ 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 నీకు పెళ్ళంట. 1 వీక్ స్కూల్ టుమ్మా. రారా నీకోసమే చూస్తున్నావు. కంగ్రాట్స్ వచ్చిన నాన్నగారు నీకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. పెళ్లి కూతురు ఎవరో తెలుసా? రఘునాథ్ గారు అమ్మాయి. అవునరా, ఇప్పటి నుంచి రఘునాథ్ గారు మనకు రైవల్ కాదు, రిలేటివ్. ఏంటమ్మా ఇది? నాకు తెలియకుండా నా పెళ్లి ఫిక్స్ చేయడం ఏంటి? అదేమిట్రా, నువ్వే కదా ఆ రఘునాథ్ ఫ్యామిలీ మన ఫ్యామిలీ కలిస్తే బాగుంటుందని చెప్పావు. నేను చెప్పింది బిజినెస్ లో. అలాంటి వాళ్ళతో రిలేషన్షిప్ ఉంటేనే బిజినెస్ ఇంకా స్ట్రాంగ్ అవుద్ది. నీ బిజినెస్ కోసం నా లైఫ్ స్పాయిల్ చేసుకోవాలా? నీతో పెళ్ళైతే స్పాయిల్ అయ్యేది ఆ అమ్మాయి జీవితం. నువ్వేదో బాగుపడతావని ఎలాగోలా మేనేజ్ చేసి సంబంధం కుదిర్చావు. ఏంటమ్మా అసలు నా ఉద్దేశం ఏంటి? ఏమిటండి ఆ మాటలు? ఏ ఉన్నమాటే అన్నాను. నాకు ఇంకో కొడుకున్నాడని చెప్పకూడదు తప్పించి వీడి వల్ల ఇంతవరకైనా ఉపయోగం జరిగిందా? ఇప్పుడు అవకాశం వచ్చింది, సద్వినియోగం చేసుకోమన్నాం. రేపు పెళ్లి చెప్పు, లేడీ అమ్మని చెప్పు. ఏంటమ్మా ఇది? టీవీలో న్యూస్ చెప్పినట్టు ఏదో వాగేసి రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం అంటే వెళ్ళిపోతారేంటి? డాడీ ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు, నువ్వు ఫిక్స్ అయిపో. ఏంటి ఆయన ఫిక్స్ అయ్యేది? నా లైఫ్ నా ఇష్టం. ఏంటమ్మా ఇల్లు అంత ఆలస్యం? ఒప్పుకోనమ్మా, ఇది నా లైఫ్ నా ఇష్టం. అరే మాట్లాడుకో అసలు. చెప్పు, మీ నాన్న చూసిన సంబంధం అనే కదా వద్దంటున్నావు? ఆ అమ్మాయిని నేను చూశానురా, చాలా బాగుంది. అది కాదమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నేనే వెంటపడి మరి ఐ లవ్ యూ చెప్పాను. ఈ విషయం ఎప్పుడు మాకు చెప్పలేదే? పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు మీరు నాకు చెప్పారా? డాడీ మాట ఇచ్చారా? నేను మనసు ఇచ్చాను. దీని కారణంగా డాడీకి రఘునాథ్కి మధ్య గొడవ జరిగితే దేనికి దారి తీస్తుందో. ఒరే ఒక పని చేయరా, నువ్వు పెళ్లి చూపులకు వచ్చి అమ్మాయిని చూసి అమ్మాయి నచ్చలేదని చెప్పు, సగం గొడవ తిరిగిపోతుంది. మా రేపు మార్నింగ్ 8:45 రఘునాథ్ గారి ఇంటికి బయలుదేరుతున్నా అని చెప్పమన్నారు డాడీ. నేను రానని చెప్పు. ఒరే ప్లీజ్ రా, నేను నిన్నెప్పుడు ఏది అడగలేదు. నువ్వు రఘునాథ్ ఇంటికి వస్తున్నావు, ఆ పిల్లని చూసి నచ్చలేదని చెప్తున్నావు, నా మీద ఒట్టు. సరే అమ్మా, కేవలం నీకోసం వస్తున్నాను, కానీ ఆ పెళ్లి జరగదు, నీ మీద ఒట్టు. నా మాట విని మీ 2 ఫ్యామిలీలు కలిసిపోతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉందరా. మీ అందరూ హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఒరే కాస్త నవ్వరా. ముందు అమ్మాయిని రమ్మనండి, నచ్చలేదని వెళ్ళిపోదాం. మై వైఫ్. హలో. సారీ కొంచెం లేట్ అయింది. ఏమిట్రా ఈవిడ కాస్త తేడాగా ఉంది. అయితే వెళ్ళిపోదామా? ఇంకెందుకు ఆలస్యం, అమ్మాయిని పిలిపించండి. రూపా బేబీని తీసుకురండి. ఏంటి అల్లుడు గారు అదోలా ఉన్నారు? అదేనండి, వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, విపరీతమైన భయం భక్తిను.
అమ్మాయి వచ్చిందిరా. నచ్చలేదు. చూడు, చూసి చెప్పు. అరే ఎంతసేపు చూస్తావురా? నచ్చిందో లేదో చెప్పు. నాకు నచ్చింది. నచ్చకుండా ఎలా ఉంటుంది? 2 ఫ్యామిలీలు కలవాలన్న థాట్ నీదేగా. ఏంట్రా నువ్వు? అమ్మాయి నచ్చిందమ్మా. నచ్చలేదని చెప్తానన్నా. అమ్మాయి మహాలక్ష్మిలో ఉంది, నచ్చకుండా ఎలా ఉంటుంది? కన్ఫ్యూజ్ చేస్తున్నావురా. ఏమా నువ్వేమంటావు? నేను తనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఓహో, ఏం చిన్న? ఓకే, షూర్. అయితే వెళ్ళి మాట్లాడుకోండి. షో ఇండివిజువాలిటీ ఎక్కువ, నాలాగే. ఏంటి ఇంత షాక్ ఇచ్చావు? ఓ, థ్రిల్ చేద్దావనా? అసలు నువ్వే ఇక్కడ ఉంటావని ఊహించలేదు తెలుసా? అవును, ఊహిస్తే నేను ఎలాగో నీ చేతిలో ఉన్నాను కదా అని ఇంకో సంబంధం చూడడానికి వెళ్ళేవాడివా? ఏంటి ఎలా మాట్లాడుతున్నావు? నీలాంటి వాడితో మాట్లాడటమే పాపం. నిన్నెందుకు రాలేదు? ఓహ్, అదా నీ కోపం? యాక్చువల్ గా నేను నీ దగ్గరికి బయలుదేరాను. దారిలో ఈ విషయం ఎవరితో చెప్పొద్దు. ఈ అవమానం నేను భరించలేను. ప్లీజ్. దారిలో ట్రాఫిక్ జామ్ అయింది, పాత ఫ్రెండ్ కలిశాడు, బైక్ పంక్చర్ అయింది, ఇంకా చెప్పు. చెప్పలేం. సరదా తీర్చుకోవడం కోసం అక్కడ ఖర్చు వేసాం, కోట్ల ఆస్తి కోసం ఇక్కడ పెళ్లి చూపులకు తయారయ్యాం. నా అదృష్టం బాగుండి 2 చోట్ల నేనే ఉన్నాను. లేకపోతే సునంద, నువ్వు అనవసరంగా నీ బుర్ర పాడేసుకుంటున్నావు. అసలు ఇక్కడికి వచ్చిందే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి. కావాలంటే మా అమ్మని అడుగు. మీ అమ్మ నీకు ఫేవర్ గా మాట్లాడుతుంది. ఇంకా చీట్ చేయాలని ట్రై చేయకు. సునంద, డోంట్ బి కిడిష్. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు పెద్ద చేస్తావు? మాట్లాడుకో. నిన్న ప్లేస్కి వెళ్ళాను, నువ్వు అక్కడ లేవు. హాస్టల్కి వెళ్ళాను, అక్కడ లేవు. జస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తుంటే నీకు ఐ లవ్ యూ చెప్పి నా లైఫ్ స్పాయిల్ చేసుకునేదాన్ని. ఇంతసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఉంటారు. అసలు ఇప్పుడు ఏమైందని? చిన్నప్పటి నుంచి అన్ని ఎఫెక్షన్స్ కి దూరంగా ఉన్నాను. పెళ్ళైన తర్వాత నా భర్తే అన్ని అనుకున్నాను. అలాంటి నన్ను చీట్ చేయొద్దు ప్లీజ్. లీవ్ మీ. అప్పుడు చూస్తున్నాను, ఏం ఆడుతున్నావు? నీకేమైనా మెంటలా? నీలాంటి వాడిని చూసుకుంటే డెఫినెట్ గా వచ్చేది మెంటలే. ఇక మనం మంచి ముహూర్తం చూసుకోవడమే. ఇంకా ముహూర్తం ఏంటి? తాంబూలాలు మార్చేసుకోండి. ఏమంటారు బాబు గారు? షూర్, వై నాట్? సునంద, నన్ను ఇంత చక్కగా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఒక్క 2 మినిట్స్ మాట్లాడినవు ప్లీజ్. చెప్పు. ఏంటే ఓతగా రెచ్చిపోతున్నావు? నువ్వు పెద్ద అందగత్తివి. చీటింగ్ చేయడమే మా ప్రొఫెషన్ అయినట్టు. ఆగో, 2 నిమిషాలు మాట్లాడతానా కదా? పెద్ద పోజ్ ఒకటి. నీలాంటి ఎర్రతోలు పిల్ల బయట గల్లీ గల్లీ కూడా ఉంటుంది. కళ్ళు దొబ్బి మైండ్ బ్లాక్ అయి ఒళ్ళు బలుపెక్కి చెప్పానే. అసలు నాకన్నా ముందు నీకు ఎవడో ఐలవ్ చెప్పాడా? ఒక్కడు చెప్పాడా? అది నీ రేంజ్. ఇంత మిడ్డీలో జస్ట్ టెంప్ట్ చెప్పాను కానీ నీకు నిజం చెప్పనా, ఈ చీరలో చాలా చెండాలంగా ఉన్నావు. ఏంటి గురాయిస్తున్నావు? గుడ్లు పీకుతాని. ఐ హేట్ యు టు. ఆ పోతాం. ఇదో పెద్ద ప్యాలెస్, నువ్వు యువరాని, నేను తోటరాముడు, నీ అయ్యో చేశారు, ఇదో పాతాల పేరు ఎపిసోడ్. పంతులు గారు కానివ్వండి. నువ్వు రఘునాథ్ కూతురు అని ఎప్పుడని చెప్పావా? అమ్మో నా జీవితం. ఓర్ నాయనో. నిశ్చితార్థ ముహూర్త సుముహూర్తో అస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాగ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వా బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చారయతాం ధ్రువం. నిశ్చితార్థ ముహూర్త టొబాకో వినటానికి చీప్ గా ఉన్న చుట్టా, బీడీ, సిగరెట్, పాడావు లాంటి వ్యాపారాలు. అవును సార్, టొబాకో ప్రొడక్ట్స్ తో బిజినెస్ చేస్తున్న కంపెనీలు వేల కోట్లు టర్న్ ఓవర్ చేస్తూ ఊళ్ళ కూడు నేకుంటున్నాయి. చాలే. సీఎం గారు, స్పీకర్ గారు అందరూ లైవ్ టెలికాస్ట్ చూశారు. నీ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయి జీపేకి ఇచ్చండి.